ప్రైజ్ లార్డ్, దేవుని స్తోత్రం, హల్లెలూయా. హోసన్నా వైఎస్ఎస్ మినిస్ట్రీ పరిచర్య తరపున మీ అందరికీ శుభాభివందనాలండి. ఉదయకాల దిన దేవుని చేత ప్రభు మిమ్మల్ని నింపి మీరు చేయుచున్న ప్రతి ప్రయత్నాలు నా దేవుడు ఆశీర్వదించి మీరు అడుగుపెట్టు ప్రతి స్థలంలో నా దేవుడు ఉదయకాలం వేళ తన హస్తాన్ని మీకు తోడుగా ఉంచి దినమంతయు కూడా మీకు వరకు దాచి ఉంచిన మేళ్ళ చేత ప్రభు తృప్తిపరిచి ఆశీర్వదించి ముందుకు నడిపించునుగాక. ఆమెన్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాలం వేళ దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. కీర్తన గ్రంథము 147 అధ్యాయము 14 వాక్యం. నీ సరిహద్దులలో సమాధానం కలుగుచేవాడు ఆయనే. నిశ్చయంగా మీ సరిహద్దులలో సమాధానం కలిగించి నలుదిశలా కృపనిచ్చి నడిపించునుగాక. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. ఈ వాగ్దానాన్ని ప్రభు మీ జీవితంలో స్థిరపరచునుగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ యొక్క నలుదిశల సమాధానం అనేది నీకు కలగాలన్నట్లయితే నీవు దేవునితో సహవాసం చేయాలి. యోబు గ్రంథము 22 అధ్యాయము నా ప్రియమైన దేవుని బిడ్డలారా 21 వాక్యం. ఆయనతో సహవాసం చేసినడలా నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగును. నిశ్చయంగా ఈ మాట మీ జీవితంలో స్థిరపరచబడునుగాక. ఆయనతో సహవాసం అంటే అండి, యోహాను సువార్త 1 అధ్యాయం 1 వాక్యం. ఆయన వాక్యమై ఉన్నాడనేసి లేఖనాలు సెలవిస్తుండగా నీ వాక్యమైన దేవునితో నువ్వు సహవాసం చేసేవారిగా ఉండాలని పరిశుద్ధాత్ముడు మరి తేటతెల్లగా కోరుతున్నారండి. ఈ భూమి మీద మనుషులు అనేకమైన వాటితో సహవాసం చేస్తారు. కానీ నీ సహవాసం ఎవరితో ఉండాలంటే సజీవుడగు దేవునితో. దేవుడు ఏమై ఉన్నాడంటే యోహాను సువార్త 1 అధ్యాయం 1 వాక్యం. ఆదియందు వాక్యం ఉండు, వాక్యం దేవుని యొద్ద, వాక్యం దేవుడై ఉండెను అనేసి రాయబడి ఉంది. అలాగే యోహాను సువార్త 1 అధ్యాయం 14 వాక్యంలో చూస్తేనండి, ఆ వాక్యం శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించెను అని ఉంది. అంటే దేవుడు వాక్యమే మనలో నివసిస్తుండగా ఆయనతో మన సహవాసం కలిగిన వారిగా మనం నడవడం అంటే మన కష్టాల్లో, మన బాధల్లో, మన ఇబ్బందుల్లో వాక్యాన్ని ధ్యానం చేస్తూ వాక్యాన్ని పట్టుకొని నడవటం అండి. ఎప్పుడైతే మనం వాక్యాన్ని పట్టుకొని నడుస్తామో దావీదు అంటారండి, నీ వాక్యం నెమ్మదినిస్తున్నది, నా బాధలు ఇదే నాకు నెమ్మదిని కలిగిస్తున్నది అంటారండి. అంటే దేవుని వాక్యం బ్రతికిస్తుంది, దేవుని వాక్యం నెమ్మదినిస్తుంది, దేవుని వాక్యం త్రోవ చూపిస్తుంది, దేవుని వాక్యం చీకటి కలిగిన మార్గాల్ని మరి తెల్లగా క్షేమంగా నడుచున్నట్లుగా సహాయపడుతుంది. ఈ ఉదయకాలం వెళ్ళి ఈ వాక్యం ఉంటున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేకమైన మాటలు నీ ఎదుటికి రావచ్చు, కానీ నీ కుటుంబంలో సమాధానాన్ని ఏర్పరిచేది ఒక దేవుని మాట అనేది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. సమాధానకర్తయగు దేవుడు సాతాన్ని మీ కాళ్ళ కింద చితక త్రొక్కునుగాక. ఆమెన్. అయితే ఈ సాతానుని మీ కాళ్ళ కింద ఎప్పుడు చితక త్రొక్కుతారా అంటే నువ్వు దేవునితో సహవాసం చేసినప్పుడు ఎటువంటి సాతాను యొక్క శక్తులనైనా నీవు నీ కాళ్ళ కింద చితక త్రొక్కి ప్రభు సాక్షిగా నువ్వు నడిపించబడతావన్న వాస్తవాన్ని గ్రహించాలి. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం అండి 23వ వాక్యలో చూస్తే, సమాధానకర్తయగు దేవుడు మిమ్మును సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మీయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడును గాక. ఆమెన్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మీ ఆత్మీయు శరీరమును నీకు కలిగిన సమస్తాన్ని కూడా దేవుడు పరిశుద్ధంగా కాపాడుకోవాలని మరి తెల్లగా నీతో మాట్లాడుతున్నారు. ఉదయకాలం వల్ల నీవు నలుదిశల సమాధానం కలిగి నడిపించబడగలుగుతున్నావా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నీ జీవితంలో సమాధానాన్ని వెతికి వెంటాడి ఆ సమాధానాన్ని రక్షించాలనేసి లేఖనం ద్వారా దేవుడు మరి తెల్లగా మాట్లాడతాడు. కాబట్టి సమాధానకర్తయగు దేవుడు ఎప్పుడు సంపూర్ణంగా మీకు విజయం ఇస్తాడు అంటే నీవు ఆయనతో సహవాసం చేసి నువ్వు నడిపించబడినప్పుడు. అప్పుడు నీకు సమాధానము, క్షేమము, ధైర్యము, నీ ప్రయత్నాల్లో విజయం ఉంటుందన్న వాస్తవాన్ని గ్రహించాలి. ఈ ఉదయకాలం వేళ నీవు దేవునితో సహవాసం చేయగలుగుతున్నావా? దేవుని వాక్యంతో సహవాసం చేయగలుగుతున్నావా? దేవుని వైపు నువ్వు చూడగలుగుతున్నావా? మనుషుల వైపు నువ్వు చూస్తున్నావా అనేది కూడా నువ్వు మరి తెల్లగా ఆలోచించాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద మనిషి మాటను పట్టుకొని నడిచేవాళ్ళు ఉన్నారు, దేవుని మాటను పట్టుకొని నడిచేవారు ఉన్నారు. మనిషి మాట కొంతకాలమే నీకు ధైర్యం ఇస్తుంది, ఆదరణ ఇస్తుంది. కాకపోతే దేవుని మాట అనేది నీ జీవిత కాలం అంతా కూడా నీకు ధైర్యాన్ని, ఒక ఆదరణని నీకు కలిగిస్తుందన్న వాస్తవాన్ని గ్రహించాలి. అటు రీతిగా నలుదిశల నా దేవుడు కృప, నా దేవుని సమాధానం మీకు తోడై ఉండి
మీ ప్రయత్నాల్లో విజయం అనుగ్రహించి మిమ్మల్ని ముందుకు నడిపించునుగాక. ఆమేన్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాలం వేళ దైవ సేవకులుగా మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తామండి. ప్రార్థన. కృపా సంపన్నేసయ్యా, జీవాధిపతి దేవునికి స్తోత్రం. నీ సరిహద్దులలో సమాధానం కలుగు చేయవాడు ఆయన అన్నట్లుగా నీ బిడ్డల సరిహద్దులను నలుదిశల సమాధానం కలిగించి సఖ్యత ఐక్యత సమాధానములతో స్థిరపరిచి నడిపించు. మీ నామం పేట నీ బిడ్డలు ఏమైతే ప్రార్థిస్తున్నారో కార్యం జరిగించు. అడుగుడి మీకు ఇవ్వబడినాను. నీ బిడ్డల నామం పేట అడుగుచున్న ప్రతి కార్యాలు స్వతంత్రించుకుని కృపాధన్యత దయచే. అగ్ని అభిషేకంతో నీ బిడ్డలైన వారు నింపు. అయా, సమాధానం కోల్పోయి ఈరోజు నా ప్రభువా అయా, సఖ్యత ఐక్యత లేని సమాధానంలో అయా, కుటుంబాలు చిన్న భిన్నమై నెమ్మది లేని అనుభవాల్లో, దుఃఖకరమైన అనుభవాల్లో నడుస్తున్నారేమో జ్ఞాపకం చేసుకో. నా తండ్రి, తల్లిదండ్రులకు ఎడల బిడ్డలకి, బిడ్డల ఎడల తల్లిదండ్రులకి, అయా కుటుంబం ఎడల కుటుంబానికి నా తండ్రి సమాధానము కేటాయించు. అయితే నా తండ్రి, నీవే సమాధానం అనుగ్రహించి నీ వాక్కు చేత నీ బిడ్డలైన వారిని ఆదరించి ధైర్యపరిచి నడిపించమని, ఉదయకాల దీవెనల చేత నీ బిడ్డలైన వారిని నింపి తృప్తిపరచమని నజరుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్ని సన్నిధి సహవాసం కృపయు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా నలుదిశల సమాధానాన్ని ప్రభు అనుగ్రహించి అతి శ్రేష్టకరమైన గోధుమల చేత తృప్తిపరిచి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. హోసన్నా వైఎస్ఎస్ మినిస్ట్రీ పరిచర్య తరపున మీ అందరికీ శుభాభివందనాలు. నేడు దినాన దాచి ఉంచిన మేళ్ళ చేత నా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి తృప్తిపరిచి నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్. ఆమెన్.